మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టెట్కి సంబంధించి అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లారిటీగా చూద్దాం. టెట్కు ఫిబ్రవరి 1 నుంచి దరఖాస్తులు అంటూ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. విడివిడిగా టెట్ అదేవిధంగా డిఎస్సి నిర్వహణకు ప్రతిపాదన, త్వరలో డిఎస్సిలో 6,000 పోస్టుల ప్రకటన అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే పోస్టుల సంఖ్యపై ఎప్పుడు స్పష్టత వస్తుందంటే మనకి ఈ నెల 31వ తారీఖున క్యాబినెట్ మీటింగ్లో ఎన్ని పోస్టులకి డిఎస్సి ప్రకటించబోతున్నారనేది మనకి క్యాబినెట్లో ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పోస్టుల సంఖ్యపై క్లారిటీ వచ్చేందుకు కొంచెం వెయిట్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఇక మనకి ఉపాధ్యాయ అర్హత పరీక్ష, టెట్ అదేవిధంగా డిఎస్సిని విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెట్కు ఫిబ్రవరి 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుల ఆధారంగా పరీక్ష షెడ్యూల్ని నిర్ణయిస్తారు. దరఖాస్తులు భారీగా వస్తే పరీక్షల నిర్వహణకే 15 రోజులు పట్టే అవకాశం ఉంటుంది. అంటే మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్కి సంబంధించి పరీక్షలు అనేవి గత 2022లో కూడా ఆన్లైన్లో కండక్ట్ చేశారు. ఆన్లైన్లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తే ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఒక 10 సెషన్లలోను, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి మళ్ళీ సెపరేట్ 7 సెషన్లలోను ఈ విధంగా ఒక 10 రోజుల పాటు పరీక్షలు కండక్ట్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. టెట్తో పాటు 10 నుంచి 15 రోజుల పాటు ఇటు డిఎస్సి దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు డిఎస్సిలో 6,000 పోస్టుల భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ టెట్ డిఎస్సికి ఈ నెల 31న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. అనంతరం షెడ్యూల్ని ప్రకటిస్తారు. మొదట టెట్ నిర్వహించి ఫలితాలు ఇచ్చిన తర్వాత డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తారు. డిఎస్సిలో టెట్ మార్కులు 20% వెయిటేజ్ ఉంటుంది. టెట్ డిఎస్సిలు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు సిబిటి కండక్ట్ చేసినట్లయితే కంపల్సరీగా నార్మలైజేషన్ విధానాన్ని అయితే అమలు చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో పరీక్షలు కండక్ట్ చేయడం వల్ల ఒకరోజు ప్రశ్నాపత్రం కఠినంగాను, మరొక రోజు ప్రశ్నాపత్రం ఈజీగాను రావడం వల్ల గత 2018 డిఎస్సిలో అనేక సమస్యలు ఎదురైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే మనకి 2022 టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్ పరీక్షలో నార్మలైజేషన్ విధానాన్ని అయితే అమలు చేశారు. అదే తరహాలో ఆన్లైన్ పరీక్షలు కండక్ట్ చేసినట్లయితే నార్మలైజేషన్ విధానాన్ని అయితే అమలు చేయవలసి ఉంటుంది. ఇక టెట్లో వచ్చిన మార్కుల్ని 20% వెయిటేజ్ కింద ఏ విధంగా తీసుకుంటారనేది కూడా చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది కదా. ఇక్కడ మీకు స్క్రీన్ మీద క్లారిటీగా టేబుల్ అయితే కనిపిస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెట్లో 75 మార్కులు వచ్చినట్లయితే డిఎస్సిలో 20% వెయిటేజ్లో 20 మార్కులకు గాను మీకు 10 మార్కులు అయితే యాడ్ అవుతాయి. మీకు టెట్లో 100 మార్కులు వచ్చినట్లయితే డిఎస్సిలో 20% వెయిటేజీ, డిఎస్సిలో 20 మార్కులకు గాను మీకు 13.33 మార్కులు అయితే 13.33 పాయింట్స్ రూపంలో యాడ్ అవుతుంది. నెక్స్ట్ మీకు టెట్లో 125 మార్కులు వచ్చినట్లయితే డిఎస్సిలో 20% వెయిటేజీలో 16.37%, మీకు టెట్లో 140 మార్కులు వచ్చినట్లయితే 18.67. ఈ విధంగా టెట్ మార్కుల వెయిటేజీ అనేది డిఎస్సిలో యాడ్ కావడం జరుగుతుంది. ఇక మనకి డిఎడ్ వారికి ఎస్జిటి పోస్టుల అర్హత అంటూ కూడా మనకి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులు పేపర్ 1 అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2 విడివిడిగా టెట్ నిర్వహిస్తారు. అంటే పేపర్ 1 ఎస్జిటి వాళ్ళకి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఈ విధంగా విడివిడిగా టెట్ నిర్వహిస్తారు. ఎస్జిటి పోస్టులకి డిఎడ్ లేదా 4 ఏండ్ల బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివిన వారు మాత్రమే అర్హులు. టెట్ రాసేందుకు ఓసీలకు ఇంటర్మీడియట్లో 50% మార్కులు, ఎస్సీ/ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకి 45% మార్కులు ఉండాలి. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఎవరైతే బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేస్తారో వీళ్ళకి సంబంధించి డిగ్రీలో గతంలో 45% మార్కుల నిబంధన ఉండేది, దాన్ని 40% మార్కులకి తగ్గించారు. ఎస్సీ/ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకి డిగ్రీలో 40% మార్కులు ఉన్నా సరిపోతుంది. ఎవరైతే ఓసీ క్యాండిడేట్లు ఉంటారో వీళ్ళకి సంబంధించి డిగ్రీలో 45% మార్కులు ఉండాలి. గత ప్రభుత్వంలో 2018లో చివరిసారిగా డిఎస్సి నిర్వహించారు. అప్పుడు 7,902 పోస్టులకు సంబంధించి ప్రకటన ఇవ్వగా 6.8 లక్షల దరఖాస్తులు అయితే అందాయి. గతంలో ఎస్జిటి పోస్టులు బీఈడి అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. 2018లో టెట్ కమ్ టీఆర్టీ ఎస్జిటి అభ్యర్థులు కండక్ట్ చేయడం జరిగింది. 100 మార్కులకి పరీక్ష నిర్వహించారు. టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి ఆంగ్ల భాషలో స్క్రీనింగ్ పరీక్షను అయితే నిర్వహించారు. ఈసారి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అదేవిధంగా డిఎస్సి విడివిడిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.
టెట్ అదేవిధంగా డిఎస్సి రెండింటికి దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యేటప్పటికి ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఇది గైస్ దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మనకి 31వ తారీఖున క్యాబినెట్లో ఎన్ని పోస్టులు భర్తీ చేయబోతున్నారు అనేది ఒక స్పష్టమైన క్లారిటీ అయితే రాబోతుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది. డిఎస్సి పోస్టుల సంఖ్యపై మాత్రం ఈ నెల 31న జరిగే క్యాబినెట్లో స్పష్టత రాబోతుంది. అప్పటి వరకు కూడా వెయిట్ చేయండి. ఏదైనా అఫీషియల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే అప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం జరుగుతుంది. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ, భారీగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేస్తామని చెప్పి ఏళ్ల తరబడి ప్రకటనలు చేస్తూ మెగా డిఎస్సి అని ఓదరగొట్టి తక్కువ సంఖ్యలో పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం ఏమాత్రం సరికాదు. ఖచ్చితంగా వేలల్లో టీచర్ పోస్టుల భర్తీ అనేది జరగాలి. ఖాళీలు అనేవి భారీ సంఖ్యలో ఉన్నాయి కనుక మెగా డిఎస్సి అని ఓదరగొట్టారు కనుక ఖచ్చితంగా భారీ స్థాయిలో ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ రావాలి. మనకి టెట్కి సంబంధించి వెబ్సైట్ అనేది అప్డేట్ చేస్తున్నారు. చాలామంది కంగారు పడుతూ ఉన్నారు. ఏపీ టెట్ ఆగస్ట్ 2024 అని చూపిస్తుంది ఏంటని చెప్పేసి వెబ్సైట్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే, వెబ్సైట్లో 2022 ఉన్న డేట్ని 2024 కింద చేంజ్ చేశారు. దీనిలో పీడిఎఫ్లు అనేవి మనకి త్వరలో అప్డేట్ అయితే చేస్తారు. మనకి టెట్కి సంబంధించి ఫిబ్రవరి 1 నుంచి దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉందని న్యూస్ వస్తుంది కనుక మనకి ఈ 2 రోజుల్లోనే ఈ టెట్కి సంబంధించి వెబ్సైట్ పూర్తిగా అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి ఏంటంటే డిజైనింగ్ అవుతుంది. ఇది ప్రజెంట్ ఎడిట్ అయితే చేస్తూ ఉన్నారు, మోడిఫికేషన్ అయితే చేస్తూ ఉన్నారు ఈ డీటెయిల్స్ అనేవి. అయితే మనకి ఫైనల్గా పూర్తి స్థాయిలో వెబ్సైట్ అనేది ఈ 2 రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. ఇప్పటి వరకు అయితే మాత్రం ఎటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు వెబ్సైట్లో లేవు. జస్ట్ ఎడిట్ మోడిఫికేషన్ అయితే జరుగుతూ ఉంది. ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి. డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీకు టెట్కి సంబంధించి అదేవిధంగా పేపర్ 1 ఎస్జిటి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సిలబస్కి సంబంధించి ఏమిటనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. గతంలో టెట్కి సంబంధించి ఏ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉందో అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. మనకి గత టెట్కి 1 to 6th క్లాస్ వరకు న్యూ సిలబస్ ఇచ్చారు. 7th, 8th, 9th కూడా న్యూ సిలబస్ అనేది రావడం జరిగింది. 1 to 8th క్లాస్ వరకు న్యూ సిలబస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీనిపైనే కాస్త స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై స్పష్టత వచ్చినట్లయితే సిలబస్ పై స్పష్టత వచ్చినట్లయితే 10th సిలబస్లో ఎటువంటి చేంజెస్ అనేవి లేవు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. పేపర్ 1 ఎస్జిటి వాళ్ళు డిఎడ్ లెవెల్ మెథడ్స్ చదువుతారు. పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు బిఎడ్ లెవెల్ మెథడ్స్ అయితే చదువుతారు. గతంలో ఏ విధంగా టెట్ సిలబస్ అనేది ఉందనేది ఒకసారి మీరు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో చెక్ చేసుకునేందుకు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి లింక్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.